తెలంగాణ అనేది మీకు ఒక పదం కావచ్చు, కానీ తెలంగాణ అనేది తెలంగాణ ప్రజానికి ఒక పదం కాదు, అదొక ఆత్మ. మా పోరగాళ్ళు, మా పిల్లలు, ఓ యాదయ్య, ఓ యాదిరెడ్డి, ఎవరైనా కావచ్చు, చనిపోయిన వాళ్ళు 1200 మంది, 1400 మంది జై తెలంగాణ అనుకుంటా అంటు పెట్టుకున్నారు. జై తెలంగాణ అనుకుంటా ట్రైన్కి ఎదురుపోయినారు. జై తెలంగాణ అనేది మాకు ఒక మంత్రం. అందుకే మేము జై తెలంగాణ అనేది అంత ధైర్యం ఇచ్చిండ్రు, చచ్చిపోయేంత ధైర్యం ఇచ్చిండ్రు. తెలంగాణ అనేది చనిపోయేంత ధైర్యం, చాలా ధైర్యం కావాలి చనిపోనికే. కానీ జై తెలంగాణ కూడా చనిపోయిన చూసినావా? తెలంగాణ అనే ఒక పదానికి, ఆ మంత్రానికి ఉన్న శక్తి, మీకు ఆ శక్తి అర్థం కాదు. తెలంగాణ మనం ఎప్పుడంటే అప్పుడు రెచ్చిపోదు, అవసరం ఉన్నప్పుడే రెచ్చిపోతుంది. గత 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ఆ తెలంగాణ వాదం చచ్చిపోయినట్టు కనిపించిందేమో. ఎందుకంటే తెలంగాణ వినిపించిన పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది అనిపిస్తుంది. మీరు రాసిన రాతల వల్ల, మీరు ఈ మధ్య చేస్తున్న చేష్టల వల్ల, రేవంత్ రెడ్డిలైనే ఆంధ్రజ్యోతి రాసింది, వీళ్ళందరూ కలిసి కొన్ని పన్నాగాలు పన్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఇట్లాంటి రాతల వల్ల అది బీఆర్ఎస్కే లబ్ధి చేకూరే విధంగా రాసింది. మీరు అది బీఆర్ఎస్కే లాభం. మీరు తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టే విధంగా రాసిరంటే అది బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చే విధంగా మీరు రాసిరని తెలంగాణ జనం మాట్లాడుకునే సిచ్యువేషన్ కల్పించారు. మీరు ఆంధ్ర మీడియా సంస్థలు అనే పాతబడిన వాదన వినిపిస్తున్నారంట. ఆంధ్ర మీడియా అని ఇంకొక 100 సంవత్సరాల వరకు కూడా వాదన ఉంటుంది. దానికి బీఆర్ఎస్ సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఆంధ్ర మీడియా ఎందుకంటాం? ఆంధ్ర మీడియా సంస్థలను ఎందుకంటామంటే మాకు తెలంగాణ అనే ఆత్మ ఉంది కాబట్టి. మా ప్రజలు తెలంగాణ అనే ఆత్మను విడిచి ఎక్కడ పోరు. మీరు చంద్రబాబుకు అయితే సూచనలు చేస్తారు కదా, ఇక్కడ వచ్చే వరకు ఎందుకు ఫైట్ చేస్తారు? తెలంగాణ అనే వాదాన్ని చంపేలా ఎందుకు చూస్తున్నారు? అసలు ఒక పత్రికగా, ఒక మీడియాగా మీరు ఎవరిని ప్రశ్నించాలి? అధికార పార్టీని ప్రశ్నించాలి. ఇక్కడున్న అధికార పార్టీని ప్రశ్నించాలి. ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రశ్నించాలి. మా తెలంగాణ జనానికి లబ్ధి చేకూరాలంటే, మా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే మీలాంటి జర్నలిస్టులు, మీలాంటి మీడియా ఎవరిని ప్రశ్నించాలి? గవర్నమెంట్ని ప్రశ్నించాలి. మీరు గవర్నమెంట్ని ప్రశ్నిస్తలేరే, అక్కడ గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తలేరు. అక్కడ జగన్ మీద రాస్తారు, ఇక్కడ బీఆర్ఎస్ మీద రాస్తారు. అంతే సింపుల్. అంటే మీరు ప్రతిపక్షాలను క్వశ్చన్ చేసారు ఒక జర్నలిజమా? మీరు ఎంతోమందికి జర్నలిస్ట్గా ట్రైనింగ్ ఇచ్చారు కదా, అదే చెప్పిర్రా మీరు? అది కాదు కదా. అంటే మీరు తెర వెనుక రాజకీయం వేరే ఉంది, మీ రాజకీయం అంతా వేరే ఉంది. తెలంగాణ వాళ్ళ విదేశాలకు పోలేదా బతకనికే? ఇక్కడికి ఏపీ వాళ్ళు వస్తే మీకేంది? ఆంధ్ర వాళ్ళు వస్తే ఎవ్వరికి మంటలేదు. 10 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఎవరి జాబులు వాళ్ళు చేసుకున్నారు. ఎవరిని ఎలగొట్టలేదు. మీలాంటి వాళ్ళే సమస్యను సృష్టించే ప్రయత్నం చేశారు.